వాస్తవానికి ఇది ఎప్పుడో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే సార్. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా సరే ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇది బిల్లుగా కాకుండా ఒక ప్రత్యేక హోదాను అడ్వకేట్ సమాజానికి ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష, ఈ బిల్లులో న్యాయవాదులకు ఇచ్చే హక్కులు సౌకర్యాల రక్షణలు చూస్తే అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరూ సమానమే అనేటువంటి మాట చెప్తుంది సార్. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తారు సార్. సో అడ్వకేట్స్కి ఉన్నట్టుగానే ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగితే, ఒక గవర్నమెంట్ టీచర్ పైన దాడి జరిగితే, ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద, ఒక రెవెన్యూ అధికారి మీద, ఒక ఎలక్ట్రిసిటీ ఉద్యోగి మీద దాడి జరిగితే, ఎవరి మీద దాడి జరిగినా, ఎవరిపైన ఇవి జరిగినా కూడా అవి ఒక అడ్వకేట్స్ కనే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇవి కలపాల్సినటువంటి అవసరం ఉండేమో అని నాకు అనిపిస్తా ఉంది సార్. సార్, ఇక రెండో అంశం ఏంటంటే సార్, ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే నా దగ్గరికి ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది సార్. కొన్ని వందల మంది వస్తూ ఉంటారు సార్. అడ్వకేట్లు మోసం చేసిరని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు సార్. నా దగ్గరికి అడ్వకేట్లు కూడా మోసం చేసిరని చెప్పి వస్తూ ఉన్నారు సార్. రెండు ఉదాహరణలు సార్. వరంగల్ జిల్లాలో ఒక ఆయన అడ్వకేట్గా చలామణి అవుతూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. అయితే సార్, ఓకే సార్. సార్ అలాగే సార్, ఇక్కడ వరంగల్లో ఆయన బెదిరింపులకు పాల్పడుతూ, అడ్వకేట్ అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ భూ కబ్జాలలో ఒక ఆయన సార్. ఇంకొక ఆయన యాక్సిడెంట్లు కేసులు నేనే చేస్తా అని చెప్పి ఆయన చెక్కుల మీద సంతకాలు పెట్టుకొని ఇంకొక ఆయన సార్. ఇట్లా అడ్వకేట్లు కూడా మోసాలు చేస్తున్నారు సార్. ఒరిజినల్ గా బాధితులైనటువంటి అడ్వకేట్లకి ఈ చట్టం అవసరం సార్. కానీ కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకు ఇటువంటిది ఒక వేరే ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది సార్. సార్, ఈ చట్టం అడ్వకేట్లకైనా లాయర్లకు కూడా వర్తిస్తుందా సార్? వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అడ్వకేట్లు వేరు, లాయర్లు వేరు. మీరు కాకపోతే తెలుసుకోండి, అడ్వకేట్లకు మాత్రమే వర్తిస్తుందా, లాయర్లకు కూడా వర్తిస్తుందా అనేది మీరు ఒకసారి. అడ్వకేట్ అంటే సార్ కోర్టుల్లో వాదిస్తారు, లాయర్ అంటే దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్స్ చెప్తా ఉంటాడు సార్. మరి వాళ్ళకి వీళ్ళకి కలిపి ఉందా లేకపోతే ఒక్కరికే ఉందా అనేది నాకు తెలిసింది, అదే అంతే సార్. సార్, ఇక సార్ ఇది ఒక ప్రత్యేక రక్షణ కవచం లాగా అడ్వకేట్స్ ఉన్నటువంటి సందర్భంలో సార్ మరి నేరం చేసినటువంటి వ్యక్తి ముందుగా పౌరుడా లేక న్యాయవాద అనేటువంటి అంశం కూడా దీంట్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి సార్. కాంట్రవర్సీతో కూడినటువంటి, నేను దానికి బోదలుచుకోలేదు. ఎందుకంటే మంచి చట్టం వచ్చినప్పుడు స్వాగతించాలి, కానీ ఇంకా దానికి ఏది అపశకనాలు చెప్పకూడదు అనేది ఒకటి అనిపిస్తుంది. అయినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అయితే సార్ ఇక్కడ ఈ బిల్లులో కనిపిస్తున్న ఒక ప్రమాదకరమైనటువంటి ఒకటి రెండు అంశాలు చెప్తాను సార్. న్యాయవాదిని అరెస్ట్ చేయడాన్ని ప్రత్యేక ప్రక్రియకు కట్టిపడేయడం సార్. ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఒక నేరం జరిగితే భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం పోలీసు వ్యవహరించాలా లేక ఇతను అడ్వకేట్ అని చెప్పి వేరే చట్టం చూసి అడుగు వేయాలా ఎట్లా అనేది ఒకటి తేలాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఒక నేరం చేసిన సాధారణ పౌరుడికి ఒక చట్టం, న్యాయవాదికి ఇంకో చట్టం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది ఏ రాజ్యాంగ సూత్రం ప్రకారం చేస్తున్నారనేది సార్. ఇక అదే సార్, ఇదే బిల్లులో అడ్వకేట్ అయితే ఒక ప్రక్రియ, మిగతా వారు అయితే ఇంకో ప్రక్రియ అనేటువంటి భావన కనిపిస్తా ఉంది సార్ ఈ బిల్లులో. మరి ఇది రక్షణ కాదు అధ్యక్ష, ఇది ప్రత్యేక రాయితీ కింద కనిపిస్తా ఉంది అడ్వకేట్ సోదరులకు. సార్, ఇక కేసు నమోదు ముందు సార్ కమిటీలు, పరిశీలనలు, బాధితుడికి న్యాయం ఆలస్యం అనేటువంటి అంశం తీసుకుంటే అధ్యక్ష, ఈ బిల్లులో కొన్ని చోట్ల కనిపిస్తున్న విధానం ఏంటంటే సార్, న్యాయవాదిపై ఫిర్యాదు వచ్చినా లేక న్యాయవాది సంబంధిత వ్యవహారమైనా ముందుగా ఒక వ్యవస్థ, ఒక పరిశీలన, ఒక ఫిల్టర్, ఒక పరిమితి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. దీని అర్థం ఏంటి? సాధారణ మనిషిపై ఎఫ్ఐఆర్ వేయడం సులువు, కానీ న్యాయవాది విషయంలో ముందుగా అదనపు మెట్లు, అంటే ఒక వ్యక్తి పైన ఏదైనా ఫిర్యాదు చేస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఎఫ్ఐఆర్ చేస్తారు, కానీ న్యాయవాది మీద ఫిర్యాదు వస్తే కాదు, కుదరదు సార్. ఫస్ట్ దాని మీద ఒక విచారణ, దాని మీద ఒక కమిటీ, దాని మీద ఒక వ్యవస్థ, అంటే ఇవి చాలా డిఫరెంట్ కనిపిస్తా ఉంది సార్. ఇక
అంటే అటువంటి చట్టం ఈ సమాజం పైన, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనేది ఏముంది సార్. నిర్ణయాల ఒక ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఓ ఫిర్యాదు ఇస్తే కథం ఎఫ్ఐఆర్ నమోదవుతుంది సార్. ఏదంటే చేయొచ్చు కదా దాంతో. సార్ గమ్మత్ విషయం ఏంటంటే సార్, నా మీదనే పోయినసారి గత గవర్నమెంట్ 50 కేసులు పెట్టింది సార్. ఏం కేసులు అంటే తీన్మార్ మల్లన్న మాట్లాడడం వల్ల, అలజడి వల్ల వైషమ్యాలు వచ్చి జనాలు కొట్టుకున్నారని చెప్పి వచ్చింది సార్. ఎక్కడ ఒకటి కొట్టుకున్నలే ఒకటి చచ్చిపోయింది లేదు సార్. 50 కేసులు పెట్టిన గౌరవనీయులు మాజీ ప్రభుత్వ నాయకులు సార్. ఇట్లా సామాన్యుల మీదనే ఈజీగా పెట్టగలుగుతారు, కానీ ఇక్కడ అడ్వకేట్స్ మీద పెట్టాలన్నప్పుడు ఒక ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చినట్టు కనిపిస్తా ఉంది సార్. సార్ మరి అది తేవడం మంచిదే, కానీ మిగతా వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్ సార్. ఎవరిని కూడా ఉత్తగా వేధించడానికి వీల్లేదు సార్, వేధింపులకు గురి కాకూడదు సార్. ఇక అట్లాగే సార్ ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే సార్, ఈ ఫిల్టరింగ్ వ్యవస్థ నిజమైన ఫిర్యాదులను కూడా చల్లార్చే ప్రమాదం అవుతున్నారు సార్. ఇవి ఏదైతే ఈ కమిటీలు ఏవైతే నిజమైన ఫిర్యాదులు కూడా కొన్ని ఆగమైపోయేటువంటి అవకాశం ఉంది సార్, వాళ్ళకి నచ్చకపోతే సార్. ఇక ఒక మహిళా బాధితురాలు న్యాయవాది మీద ఫిర్యాదు చేస్తే మరి ఆ కంప్లైంట్ మోసం చేశాడని చెప్తే, ఒక భూ వివాదంలో ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తే అప్పుడు ఈ కమిటీ వ్యవస్థ నిజాన్ని కనుగొంటుందా లేక ముందుగానే రక్షణ గోడగా మారుతుందా అనేది కూడా కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక హక్కులు విపరీతంగా ఉన్నాయి సార్, కానీ బాధ్యతలు కూడా బలహీనంగా కనిపిస్తా ఉన్నాయి సార్ దీంట్లో. సార్ అధ్యక్ష, ఈ బిల్లులో న్యాయవాదులకు హక్కులు, సౌకర్యాలు, రక్షణలు, పోలీసులపై ఆంక్షలు, చర్యలపై పరిమితులు ఇవన్నీ ఉన్నాయి సార్. కానీ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్, న్యాయవాదుల బహిష్కరణల వల్ల కేసులు వాయిదా పడితే, తర్వాత క్లయింట్లను వేధిస్తే, భారీ ఫీజులు తీసుకొని సేవలు ఇయ్యకపోతే, నకిలీ హామీలు ఇస్తే, అలాగే సార్ అడ్వకేటు కోర్టు పేరు చెప్పుకొని పోలీస్ స్టేషన్లో లేదా రెవెన్యూ ఆఫీసులో ఒత్తిడి తెస్తే ఏంది పరిస్థితి, కోర్టు ప్రాంగణాల్లో హింసకు పాల్పడితే, ప్రత్యర్థి పక్షాన్ని బెదిరిస్తే, ఈ బిల్లులో అలాంటి బాధ్యతలపై ఎక్కడైనా కొంత మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే సార్. హక్కులు ఇస్తే బాధ్యతలు కూడా అదే స్థాయిలో ఉంటే బాగుండేది అనేది నా సూచన సార్. సార్ ఇక వృత్తి రక్షణ పేరుతో వ్యక్తిగత వివాదాలు చట్టంలోకి లాగే ఛాన్స్ అయితే ఉంది సార్. ఇప్పుడు ఈ చట్టం వచ్చింది కాబట్టి వ్యక్తిగత అంశాలని, నేను అడ్వకేట్ని కాబట్టి నాకు చట్టం ఉంది కాబట్టి వ్యక్తిగత అంశాలు కూడా ఇట్లా మారేటువంటి అవకాశం ఉంది సార్. సార్ దాంట్లో సార్ రేపు ఇట్లా జరగవచ్చు సార్, భూ వివాదం, నేను అడ్వకేట్ని, ఇది నా వృత్తి కారణంగా జరిగిందని చెప్పొచ్చు సార్. లేకపోతే సార్ ఒక ఫీజు వివాదం ఉంటుంది సార్, నన్ను బెదిరించాడని చెప్పొచ్చు సార్. ఫీజు కాడ అంటే ఇక సార్ ఇక కస్టమర్ అసంతృప్తి నా వృత్తిలో జోక్యం అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది సార్. కాబట్టి ఇది నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సూచనలు చేస్తా ఉన్నాను సార్. సార్ స్థానిక గొడవ న్యాయవాది మీద దాడిగా మలిస్తే ఇక మరి అది ఈ చట్టానికి, ఈ చట్టం ఒక మంచి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని తమరికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికే ఉన్న చట్టాలను పక్కకు పెట్టి కొత్తగా చట్టం తేవడం వల్ల అదనంగా అడ్వకేట్ సమాజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, మా ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం ద్వారా ఇగో ఇలాంటి రక్షణ కలుగుతా ఉంది. చాలా మంది సార్ మంత్రి గారు చెప్పినట్టుగా పట్టపగటిలి రోడ్ల మీద హత్యలు జరిగినాయి సార్, అనేక మంది అడ్వకేట్లను చంపేసినారు సార్. ఎక్కడ నిజం చాలా వాస్తవాలు కూడా జరిగినాయి సార్, దాంట్లో తప్పు కాదంటలేదు సార్. కానీ సార్ మరి ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి సార్, ఆ చట్టాలను కాదని మించిన ప్రయత్నం ఏం చేస్తా ఉంది ప్రభుత్వం అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక సార్ కోర్టు ధిక్కార చట్టం లేదు, అడ్వకేట్స్ యాక్ట్ లేదు సార్. ఇక ఇంకా కొన్ని విషయాలు, 1-2 విషయాలు చూస్తే సార్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. సార్ ఈ చట్టం తెచ్చే కంటే ముందు ఒక ఉదాహరణలో 5-6 చెప్పినారు సార్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయని. కానీ ఒక డాటా ఉండాల్సిండే సార్. మనం రేపు ఇంకొక రాష్ట్రం కూడా ఇట్లాంటి చట్టం తేవడానికి ఇది ప్రామాణికంగా కావాల్సినటువంటి అవసరం ఉండే సార్. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అడ్వకేట్స్ పైన దాడులు జరిగినాయి, అందులో నిజంగా జరిగిన దాడులేని, వృత్తిపరమైనటువంటి దాడులేని అనేటువంటిది కూడా మా సభ్యులకు అందజేస్తే బాగుండేది సార్. మాకు కూడా కొంత అవగాహన వచ్చేది దాని మీద మాట్లాడడానికి. ఇంకా బిల్లులు ఇప్పుడే పెడతారు, ఇప్పుడే దాని గురించి మాట్లాడమంటారు సార్. దాని మీద ప్రిపేర్ ఉండదు, ఏముండదు. ఇంకా మేమేదో దాన్ని ఎక్కడో సార్ ఇక్కడ ఇప్పుడు మాకు ఇచ్చింది అయితే ఇప్పుడే సార్. ఇక ప్రభుత్వం సార్ అడ్వకేట్లకు రక్షణ చట్టం కల్పించిన తర్వాత సహజంగా మిగతా
టీచర్లకు కానీ లేకపోతే ఇంకా విద్యుత్ కార్మికులకు కానీ వీళ్ళందరికీ కూడా రక్షణ చట్టం కావాలనేటువంటి ఆలోచన పెరుగుతుంది సార్. సో ప్రభుత్వానికి నేను చేసేటువంటి సూచన ఏంటంటే ఇది కేవలం అడ్వకేట్ల వరకే పరిమితం చేయకుండా అందరి ఉద్యోగస్తులకు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇటీవల కాలంలో మేము చెప్పినాం సార్, బీసీ ఉద్యోగస్తుల పైన చాలా మంది పైన దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. దానికోసం కూడా బీసీ ఉద్యోగులకు కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఉన్నటువంటి విధానంలోనే ఒక రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటూ సార్, ఈ బిల్లు ఒక చాలా గొప్ప బిల్లును తీసుకొచ్చింది సార్ ప్రభుత్వం. సో నేను చెప్పినటువంటి అంశాలను ప్రభుత్వం కొద్దిగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తాం. బిల్లులు